అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. సురేష్ బాబు గారు, ధనుసు రాశికి ఎలా ఉంటుందండి జూలై మాసం? సో ఒక లైన్లో చెప్పాలంటే వీళ్ళు ఏమంటారు, మైండ్ దేర్ ఓన్ బిజినెస్ అంటారు చూడండి. వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేసుకొని ఉన్నంతలో వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చక్కగా ఉంటుందండి. వీళ్ళకి అది చేద్దాం, వాళ్ళకి ఇది చేద్దాం, వీళ్ళతో కలుద్దాం, వాళ్ళతో కలుద్దాం అనుకుంటే వాళ్ళంతా కన్ఫ్యూజ్ చేసి వీళ్ళని కరప్ట్ చేసేసి ఏదో చేసేసి నిందలు మొత్తం వీళ్ళ మీద వేసేసిపోతారు. అందుకని కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో వెళ్తే వెళ్ళకుండా, అందులోని వీళ్ళకి అర్ధాశ్రమ శని కూడా నడుస్తుందండి. అర్ధాశ్రమ శని నడిచేటప్పుడు నమ్మించి మోసం చేసి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో ఈ మంత్లో వీళ్ళకి కావాలని చెప్పేసి అనవసరమైన వాటికి ప్రలోభాలకు గురి చేసి టెన్షన్ పెట్టేసి ఏదేదో చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక లైన్లో మొత్తం మేజర్ క్రైటీరియా అనమాట. సో ఇండివిజువల్గా చూసుకుంటే మనకి ఇంకా చాలా బెనిఫిట్స్, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఇందులో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి యో, ఏ, బా, బీ, భూ, దా, భా, దా, భే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది అనమాట. పీడించబడుతూ ఉంటుంది. వేరే వాళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళకి ఒత్తిడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు 6వ స్థానంలో ఉండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు బాగా సపోర్ట్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా బుధుడు వల్ల అనవసరమైన ఆటంకాలు, ఏదైనా పని చేస్తుంటే ఉత్సాహంగా ఆపేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే శుక్రుడు అగైన్ 9వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. అంటే ఓవరాల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికి కానీ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకని నేనేం చెప్తానంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీ పనులు విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ యువర్ ఓన్ లిమిటేషన్స్లో కరెక్ట్గా వర్క్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు బౌండరీస్ క్రాస్ అయ్యారో దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే ఇంకా వేరే రాశి ఫలాలు ఇంకా మిగతా మనం అనవసరం వాళ్ళకి. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏది ఉంటే మెయిన్ స్ట్రైకింగ్ పాయింట్ ఏది ఉందో అది చెప్పాను అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సూర్యుడు 8వ స్థానంలో ఉండటంతో అది మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. ఎందుకని అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే మహర్షులు ఒక చిన్న శ్లోకంలో చెప్తారు, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి అంటారు. అంటే ఏంది, దుర్దోష చెడు బుద్ధులు వచ్చేస్తాయి. ఏదేదో చేయకూడని పనులని చేసేద్దాం, వచ్చేద్దాం, ఇచ్చేద్దాం, ఎవరు చేస్తున్నారు క్యాజువల్గా తీసుకోవటం. సో విత్ ఇన్ ది ట్రాఫిక్ సిగ్నల్స్లో వెళ్తే బాగుంటుంది. ఎవరి చోట్ల జంప్ చేస్తే కెమెరాలు ఎక్కడో క్యాప్చర్ చేస్తూనే ఉంటాయి కదా, ఇవాళ కాబట్టి రేపు ఏదో రోజు నోటీస్ వస్తుంది అనమాట. అలా వీళ్ళకి అవుట్ ఆఫ్ రొటీన్ ఏదో చేద్దాము, ఇన్నోవేటివ్గా ఏదో చేద్దాము, ఫేక్ ఎక్స్పీరియన్స్తో పెట్టుకొని ఏదేదో మ్యానిపులేట్ చేద్దామన్న ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఉండటం చాలా ఉత్తమం. దుర్దోష అంటే చెడు ఉద్దేశం వస్తుంది. అంతేకాకుండా శత్రు సంవాదం, శత్రువులైన వాళ్ళు వీళ్ళపై గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధ అంటే రాకపోకలు అటు ఇటు ట్రావెల్ చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దుఃఖ వార్త శృతం చేయ ఒక నెగటివ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలంతా చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే మన మైండ్ యాజ్ లాంగ్ యాజ్ ద రైట్ టోస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటారు కదండి. అందుకని మనం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మనం అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే అది మళ్ళీ తర్వాత వచ్చేసి మీ తలకు చుట్టుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అయితే కుజుడు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారండి. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఏమని చెప్తారు, వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశఃస్తదిహ అంటారు. యశస్తథ అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయని. అంతేకాకుండా మనోల్లాస ధర్మసిద్ధి అంటే ధర్మబద్ధంగా ఏదైనా పని చేస్తే సిద్ధి వస్తుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు, డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడి నుంచి ఆయన వలలో పడకుండా, ఆ ట్రాప్లో పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే న్యాచురల్గానే మంచి పనులు చేస్తూ ఉంటే సిద్ధి వస్తుంది అనేది చెప్పుకోవాలి. అందుకనే మైండ్ దేర్ ఓన్ బిజినెస్ అనేది మీ పని మీరు చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ధర్మబద్ధంగా ఏదేదో చేయాలని చూస్తే అది మళ్ళీ మీకు అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది బుధుడు వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. విఘ్నాలు కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అధికార లోభం అంటే అధికారం కావాలి, ఇంకా టూ మచ్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫేక్గా క్రియేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మైండ్ ఇందాక ఆంజనేయ అదే చెప్తూ ఉంది. అంతేకాకుండా వీళ్ళకి దే మే ఈజీలీ గెట్ అట్రాక్ట్ టు ద అన్వాంటెడ్ థింగ్స్. అనవసరమైన వాటికి వాటి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇక్కడ మళ్ళీ శుక్రుడు వీళ్ళకి చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు 9వ స్థానంలో ఉండటంతో
మహాభాగ్య యోగం అంటారు. అంటే ఏమవుతుంది, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి స్యాద్ అంటారు. అంటే ఈ టైంలో షాపింగ్స్ అన్ని చేస్తూ ఆరోగ్యం బాగుంచుకుంటారు. అయితే గురు భక్తి స్యాద్ అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో, గురువుల ఆశీర్వాదంతో పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ధర్మకృత్తు, ధర్మబద్ధమైన పనులు చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ధర్మబద్ధంగా పనులు చేస్తూ ఉంటారో కుజుడు ఆల్రెడీ దానికి సిద్ధిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అభీష్టాద అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా లవ్, రొమాన్స్, ప్లేజర్ ట్రిప్స్ లైక్ షార్ట్ టర్మ్ వెకేషన్స్ ఇవన్నీ చేసుకున్నా కానీ చక్కగా ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. ఓకే. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఇందులో ఫస్ట్ ఈ మూల నక్షత్రం ఉన్న వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటేనండి, మనం ఈ మంత్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందని మనం చెప్పుకోవాలి. రైట్, ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందులోని బుధుని వల్ల గ్రహం ప్రకారం ఇబ్బంది పెడుతున్నా కానీ బట్ నక్షత్రం ప్రకారం వీళ్ళకి లాభం చూపిస్తూ ఉంటుంది. అందుకని మూలా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడాను రాజ్య లాభం ఉంది. అంటే కామన్గా అందరికి ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వల్ల, రెండోది సూర్యుడు వల్ల ఫస్ట్ మూల, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మూల, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రవాహం వస్తుంది. అది పాజిటివ్గా ఉంది. ఇప్పుడు కుజుడు వల్ల ఏమవుతుందంటే అండి, వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం ఓవరాల్గా వీళ్ళకి నేనైతే ఒక 75% చాలా బాగుంది అని చెప్తాను. మిగతా 25% అగైన్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. మూలా నక్షత్రం వాళ్ళకి సూర్య భగవానుడి వల్ల కొంచెం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. అంటే మొదటి నుంచి చెప్తున్నా, సూర్యుడు 8th హౌస్లో ఉండటం అంత మంచిది కాదు. బట్ ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎక్కువగా సెన్సిటివ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో 75% బాగుంది, 25% అంత సెట్గా లేదు కాబట్టి ఎలాంటి రెమెడీస్ని సూచిస్తారండి? ఎక్కువ వీళ్ళకి బాసుల దగ్గర అంటే చాలా ఓపెన్గా ఉంటే బాగుంటుంది. చాలా జెన్యున్గా, హంబుల్గా వాళ్ళతో అబద్ధాలు ఆడడం, చీట్ చేయటాలు, తర్వాత ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, తర్వాత సూర్యుడికి సంబంధించిన ఏదైనా గాయత్రి మంత్రం కానివ్వండి, లేదంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా మంచిది. ఈ టైంలో ఎక్కడైనా ఇంకా ప్రాబ్లమాటిక్ అనిపిస్తే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్నా బాగుంటుంది. సో ఫర్ ఆల్ క్వారీస్ అంటే వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే అర్ధాష్టమ శనితో కూడా ఉన్నారు కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం, లేదా తిరునల్లార్ క్షేత్ర దర్శనం చేసుకోవటం చాలా బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఇంకా మనకి సింహరాశి కానివ్వండి, కుంభరాశి, మేషరాశి, తర్వాత మీనరాశి వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అంటారు, వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి జాతకం చూపించుకొని శనికి సంపూర్ణ శాంతులు చేయించుకుంటూనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాతకాలు కూడా ఒకసారి చూపించుకొని, వీలైతే ఫ్యామిలీ మొత్తం కలిపి చండీ హోమం చేయించుకుంటే ఇంకా బెటర్ ఆ టైంలో. ఇన్ కేసు ఇందాక చెప్పుకున్న 5 రాసులు వాళ్ళు ఒకే ఇంట్లో కనుక ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు శాస్త్రంలో. రెండోది, నాకు వచ్చిన రీసెర్చ్ కేసుల్లో కూడాను యూజువల్గా భార్య వచ్చిందనుకోండి, జాతకంలో ఆమె మాటల్లో చెప్పే అంత సమస్య జాతకంలో కనపడదు నాకు. అప్పుడు అడుగుతాను, ఎందుకు ఎంత టెన్షన్ పడిపోతున్నారు, ఏంటి మీ హస్బెండ్ది ఇవ్వండి లేదంటే మీ స్పౌస్ది ఇవ్వండి అంటే, అప్పుడు వాళ్ళ దాంట్లో అక్కడ శని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వచ్చి వీళ్ళ మీద పడిపోతుంది. అందుకని ఒకసారి పిల్లల గురించి తల్లిదండ్రులు తెగ వరి అయిపోతుంటాడు. కొంతమంది లేడీస్ చేస్తుంటారు, అయ్యో మా అమ్మాయి యూఎస్లో ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పేసి టూ మచ్ టెన్షన్ పడిపోతుంటారు. యాక్చువల్గా వాళ్ళకంటే ప్రాబ్లం వీళ్ళకు ఉంటుంది. నాకు ఆ మాటలని తెలిసిపోతుంది. ఎక్కువగా నెగిటివ్గా ఎక్కువగా వర్రీ అవటం. అమ్మ జాతకం బాగానే ఉంది, మీది ఒకసారి చూపించుకోండి. నాది వద్దులేండి, నాకు ఈ వయసులో లేదు, లేదా మీరు చూపిస్తే అప్పుడు అందులో వాళ్ళకి ఈ శనిపీడలు ఉంటే అమ్మ వాళ్ళకంటే ముందు మీకు ప్రాబ్లంగా ఉంది, మీరు చేయించుకోండి. అందుకని ఇంట్లో వేరే ఎవరికున్నా కానీ యొక్క ప్రభావం ఇద్దరికి పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు అర్ధాష్టమ శనితో ఉన్నారు. నేను రాత్రి కూడా నాకు జాతకం చూశాను. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మకు బాగలేదు, పాపం మనవడు వచ్చాడు అనమాట. 18 సంవత్సరాలు. క్వారీ ఏంటంటే మా అబ్బాయి సరిగ్గా చదవటం లేదు, ఈ గొడవలు ఆ గొడవలు పట్టుకుంటున్నాడు, ఇంజనీరింగ్లో సరిగ్గా చదవటం లేదు. ఫస్ట్ జాతకం చూస్తే ఆ బాబుది ధనుస్సు రాశి, అర్ధాష్టమ శనితో నడుస్తూ ఉన్నాడు. సో అందుకని ఏమవుతుంది, నాన్నమ్మకి హెల్త్ బాగుంటలేదు, ఫ్యామిలీతో మదర్తో వాళ్ళతో వీళ్ళతో గొడవ. నేను మొత్తం కంప్లీట్గా జాతకం చూస్తే వాళ్ళ ఫాదర్ కూడా ప్రాబ్లం ఉంది.
సరిగ్గా షష్టాష్టకాల దశ నడుస్తుందనమాట. అందుకే హ్మ్. ఏమవుతుంది, ఒకే ఇంట్లో ఇద్దరు ఇలా తెలవకుండా ఉన్నాను ఒకళ్ళకొకళ్ళు కంటామినేట్ అయిపోతుంది. అందుకని ఇయర్‌లీ ఒకసారి జాతకాలు చూపించుకోవటం. అందులోనూ థింగ్స్ ఆర్ ఔట్ ఆఫ్ కంట్రోల్. ఎక్కడ ఏ చేతిలో ఏదవుతుందో అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చూడండి, ఈ అబ్బాయి సరిగ్గా స్కూల్‌కి వెళ్ళటం లేదు, కాలేజీకి వెళ్ళట్లేదని వాళ్ళ నాన్నమ్మ గారికేమో హెల్త్ ఇష్యూస్ చాలా సీరియస్‌గా ఉన్నాయి. హ్మ్. ఫాదర్ ఏమో వర్రీ అవుతూ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా సరిగ్గా బాగాలేదు. ఇట్లా చూడండి, ఒకే ఇంట్లో అందరికి ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. రైట్. అందుకని ఇలా ఉన్నప్పుడు ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వీళ్ళకి అదేనా రెమెడీ? రెమెడీ అంటే ఈ శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకోవడం, హ్మ్. చండీ హోమం చేపించుకోవటం. దిస్ ఇస్ ద బెస్ట్ అందరూ వన్. ఒకసారి చూపించుకుంటే బెటర్ అండి. అంటే ముందు తెలుసుకోవాలి ఎవరి దగ్గర నుంచి ఏం ట్రిగ్గర్ అవుతుంది, హ్మ్. దీనికి రీజన్ ఏంటని తెలుసుకుంటే నెక్స్ట్ రెమెడీస్. రెమెడీస్ అనేది ఇంకా రకరకాలు ఉంటాయి అనుకోండి. వాళ్ళకున్న స్తోమతను బట్టి, డెప్త్ తెలుసుకోవాలి ఫస్ట్. డిసిప్లిన్ బట్టి. నాకంతా ఇష్టం లేదండి, అదేదో మీరే చేయండి అంటారు. సో, వాళ్ళ దానికి కూడా ఆప్షన్స్ ఉంది. సురేష్ బాబు గారు, మకర రాశి వారికి ఎలా ఉంటుందండి జూలై మాసం? సో, మకర రాశి వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం నార్మల్‌గా ఉందండి. పెద్ద హైఫైగా ఏముండదు. పెద్ద ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఏమి లేవు. సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంత్ అంతా సాఫీగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. ఇందులో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 2 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కాదు కానీ బట్ యావరేజ్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 65% బాగుందండి. ఒక 30% మాత్రం వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అవి కూడాను నార్మల్‌గా ఉన్నాయని చెప్పుకోవాలి. పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే లేవని చెప్పుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే అండి, 7th హౌస్‌లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఎందుకంటే అన్‌వాంటెడ్ థింగ్స్. వాళ్ళకి అవసరం లేకపోయినా గానీ అనవసరంగా ఖర్చులు పెట్టేసి ఎక్స్‌పెరిమెంట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విజయం ఉంటుంది, సంపద వస్తుంది ఫైనల్‌గా. అయితే సంపద కూడాను మనీ అనుకున్నంత ఎక్కువగా రాకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. మనకి సూర్యుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక రకంగా ఏం చెప్తారంటే, సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి సప్తమే గోచారే రవి అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి, 7వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉండటం వల్ల ఆయన సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ ఉన్నా, మెయిడ్స్ ఉన్నా, లేదంటే వీళ్ళ కింద ఫాలోవర్స్ ఉన్నా, వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని దాని మీనింగ్. అంతేకాకుండా ధారా పీడ సుతామయం అంటే పిల్లలకు కానివ్వండి, భార్యకు కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఉత్సాహ భంగకారిణి అంటారు. ఉత్సాహ భంగకార్యాణి అంటే ఏదైనా పనులు చేస్తూ ఉంటే అందులో ఉత్సాహాన్ని వీళ్ళు ఎనర్జెటిక్గా చేస్తూ ఉంటే వేరే వాళ్ళంతా వచ్చేసి ఇలా నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనకి కర్ణుడికి శల్యుడు ఎలా దొరుకుతూ ఉంటాడు, ఓకే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎవరు దొరుకుతారు, శ్రీకృష్ణుడు దొరుకుతూ ఉంటాడు. అర్జునుడు డౌన్ అయినప్పుడల్లా శ్రీకృష్ణుడు పైకి లేపుతూ ఉంటాడు అనమాట. ఉల్టా కర్ణుడికి అనమాట. కర్ణుడికి ఎప్పుడైతే ఉత్సాహంగా అది ఇది చేద్దాం అనుకుంటే శల్యుడు రథసారథి వచ్చి అది ఎందుకు, ఇది ఎందుకు, అది వేస్ట్, నీకు ఇది అవసరమా, తిరిగి క్వశ్చన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పరిస్థితులు ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పడతారు, వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో చూసుకోవాలి. అదే. అలానే 5వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇందాక చెప్పుకున్నట్లుగా రియల్ లైఫ్లో చూసుకుంటే అన్వాంటెడ్ టూ మచ్ గ్యాంబ్లింగ్, టూ మచ్ మొబైల్, టూ మచ్ రోమింగ్ ఇవన్నీ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని చెప్పవచ్చు. ఈవెన్ ఈ టైంలో వీళ్ళకి అప్పటిదాకా బాగున్న వాళ్ళు ఏమి షేర్ మార్కెట్లో పెడతామని ట్రై చేస్తారు. వీళ్ళకి షేర్ మార్కెట్ ఐడియా ఉండదు కానీ చేస్తారు. ఇలా అనవసరమైన వాటికి పోయేసి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్తో. 5వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, మనకు సంస్కృతంలో లేదంటే మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఏం చెప్పారంటే, సంస్కృతంలో దేహజాడ్యం చ సంతాపం కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే సంయుతే అంటారు. అంటే కుజుడు ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నారో, అంటే వీళ్ళది మకర రాశి కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లెక్క కౌంట్ చేసుకుంటూ ఉంటే 5వ స్థానంలో కుజుడు ఉన్నారు రైట్ నౌ. ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి దేహజాడ్యం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. తర్వాత సంతాపం, బాడీ హీట్ చేస్తుంది వీళ్ళకి. సో ఇదంతా నార్మల్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవచ్చు. అగైన్ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్. మేజర్ ఇంపార్టెంట్ అంటే దురితం కర్మలాభచ్చం అంటే ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు, ఏయో అశాంతి ఎక్కువగా ఉంటుందని చెప్తాం. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ కర్మలాభచ్చం, ఏదైనా పని చేస్తే దురితం కర్మలాభచ్చ అంటే ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే కుజుడు కూడాను
మిక్స్డ్ మేజర్లీ ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి 6వ స్థానంలో బుధుడు ఉన్నారండి. 6వ స్థానంలో బుధుడు ఉంటే బాగా కలిసి వస్తుంది. అంటే ఏం చేస్తారు, లావాదేవీలు చక్కగా చేస్తూ ఉంటారు. ధనం ప్రకారం ఎలా సంపాదించి ఆలోచిస్తూ ఉంటారు. సుఖశాంతులు ఉంటుంటారు. కీర్తిప్రదంగా ఉంటారని చెప్పుకోవచ్చు. జయము, సౌఖ్యము, విద్యలో మెయిన్ ఎడ్యుకేషన్లో చాలా చక్కగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా చూసుకుంటే బుధుడు చక్కగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఎవరైతే ఆన్లైన్లో సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళది కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. 8th హౌస్లో శుక్రుడు అగైన్ మంచి చేస్తారు. ఇక్కడ శుక్రుడు ఏం చేస్తారు, దుఃఖనాశ మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధప్రాప్తి అంటారు. అంటే ఏంటి, ఈ టైంలో అప్పటిదాకా ఏదైనా విషయంలో ఇబ్బందిగా పడుతూ ఉంటే ఆ ఇబ్బందులన్నీ పోతాయి. మనసులో దుఃఖం అంతా పోతుంది. మహాసౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి బాగా కలుస్తూ ఉంటారు. రాజదర్శనం, హైర్ పై అఫీషియల్స్ని, పెద్ద వాళ్ళని కలుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒక 70-75% మీరు చూసారు కదండి, బాగానే ఉంది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఒక సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం, ఇందాక చెప్పుకున్న విషయాల్లో. సో నక్షత్రాల ప్రకారం కూడా సపోర్ట్ ఇస్తున్నాయా? నక్షత్రాలకి చూడండి, బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయండి, బాగాలేనప్పుడు ఏది బాగోదు. అదే కదా. మకర రాశి వాళ్ళకి శని అందరిని ఇబ్బంది పెట్టే శని వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఏదైనా ప్రాబ్లం గురువు నుంచి వస్తే నిన్న జూన్ నుంచి గురువు కూడా వీళ్ళకి సపోర్ట్ వచ్చేసారు. ఇంకా ఏముందండి చెప్పండి, ఏదో ఒక విధంగా వచ్చేటప్పుడు రాహు ధనాన్ని ఏదో ఒక విధంగా అటో ఇటో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన మార్గత. అందుకని చెప్పి నవంబర్ వరకు వీళ్ళకి ఏమంటారు, అడ్డు అదుపు లేదు, ఎట్లయినా పోవచ్చు. ఎవరిని ఆటంకాలు పరిచయం లేరు కాబట్టి. అందుకని ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు. రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇది మంచి టైం కాబట్టి వస్త్ర లాభం అంత. యాక్చువల్గా నేను చాలామందికి అదే చెప్తుంటా, బాగున్నప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి లేదు. శని బాధలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి మనం దానికి ఒక రీజన్ ఉంటుంది బాధపడడానికి. ఏ బాధలు లేని వాళ్ళకి ఎందుకు బాధపడాలి, గ్రహాలు వదిలి. అందుకని ఇండివిజువల్గా బాగలేని వాళ్ళు జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అందులో ఒక రాశి మకర రాశి. నేను ఎప్పుడు ఒకటి 10 సార్లు చెప్తుంటాను, ఇది మకర రాశి అయ్యి ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి కాల్ చేయండి నాకు. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, జయప్రదంగా ఎక్కువగా ఉంది, రాజ్య లాభము చూపిస్తుంది, ధన ప్రాప్తి కూడా ఉంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఫైనాన్షియల్గా క్రైసిస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది శ్రవణం వాళ్ళకి. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయప్రదంగా ఉంటుంది, బంధనము, కలహము, రోగము. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూజ్, టూ మనీ ఆఫర్స్ ఉండటం, చాలా ఇది చేయాలి అది చేయాలని ఒక హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. చేస్తే బాగుంటుందా బాగుండదా అని ఆలోచనలంతా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం గొడవలు పడే అవకాశము, బంధించబడినట్లుండే అవకాశం ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవటం అవసరం. సో ఇదండి మనం ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి. రైట్. మరి వీరికి రెమెడీస్ అండి? వీళ్ళకి బాగా ఇబ్బంది పెడుతున్న గ్రహం ఏంటంటే కుజుడు. సో కుజుడికి మనకు రకరకాల విధాల పరిహారాలు చేసుకోవచ్చు. ఒకటి నేనేం చెప్తానంటే వీళ్ళకి మనకి క్షేత్ర పాలకులు అంటారు, గ్రామ దేవతలు చాలా ఎక్కువగా ఏదన్నా గనక ఇంతకుముందు మొక్కులు ఉంటే ఆ మొక్కులు తీర్చుకుంటే మంచిది. రెండోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదవటం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం ఇంకా చాలా ఉత్తమం. నెక్స్ట్ మనకి నాగులు కట్ట అంటారు, లేదంటే జంట నాగులు ఉంటాయి శివాలయాల్లోనే ఎక్కడైనా సరే. అక్కడ కూర్చొని కొంచెంసేపు ఏళ్ళ స్వహస్తాలతో ఏదైనా అభిషేకం చేసినా ఏదైనా పూజ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఎవరైతే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారండి, అక్కడ నిమ్మ దీపం అని మంగళవారం పెడతారు, చాలా పాపులర్ అది. ఈ టైంలో అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కష్టం అనుకోండి, దగ్గరలో ఎక్కడన్నా ఉండి అది కనుక చేయగలిగితే మంగళవారం రోజు దర్శనం చేసుకొని నిమ్మ దీపం పెడుతూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. చాలా పవర్ఫుల్ అండి ఇది. విజయవాడలో సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి దగ్గరే అటు పక్కన అయ్యవారి మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, ఇంద్రకీలాద్రి కొండ మీదే. అది అక్కడ బాగా పాపులర్ కూడా. మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకొని కనకదుర్గ అమ్మవారిని పక్కన శివుడిని దర్శనం చేసుకొని ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు లోన ప్యాసేజ్గా ఉంటుందండి, చిన్న కొండలాగా ఉంటుంది అనమాట. అక్కడ ఇది చేస్తుంటారు అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ నిమ్మదీపం పెడతారు, నిమ్మకాయలు తీసుకొని కోసేసి రివర్స్లో అది వెనక్కి తీసేసి అందులో నూనె పోసి. ఐ థింక్ రావు కాలంలో ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు, మీరు ఎప్పుడైనా మామూలుగా వెళ్ళినా కానీ గమనించవచ్చు. అది చాలా పవర్ఫుల్. రావుకాల దీపం అంటారు, నిమ్మ దీపం అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అక్కడ చేస్తే చాలా పవర్ఫుల్ అండి. దగ్గరలో కనుక ఎవరైనా ఉండి మకర రాశి వాళ్ళు ఒకసారి ఇలా చేస్తే బాగుంటుంది.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.